యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగార గ్రామంలో సర్పంచ్ అంతటి పద్మను గ్రామ ప్రజలు సన్మానించారు. గత 5 సంవత్సరాలుగా సర్పంచ్ సేవలు అందించిన పద్మ తమ గ్రామ ప్రజలను ఎప్పటికీ మర్చిపోలేనని, ఈ 5 సంవత్సరాలలో ఎన్నో పనులు గ్రామానికి చేశానని, సర్పంచ్ గా కాకుండా తనను ఎప్పటికైనా సంప్రదించవచ్చని అన్నారు. 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజలు తనకు అందరూ అండగా ఉన్నందుకు సంతోషమని చెప్పారు. సర్పంచ్ గా ప్రతి పౌరుడికి గ్రామంలో అన్ని రకాల సహాయాలు చేశారని, కొన్ని పనులు మిగిలి ఉన్నాయని అన్నారు. సర్పంచ్ అంతటి పద్మ భర్త రమేష్ మాట్లాడుతూ గ్రామానికి మంచి పనులు చేశామని, ఏ పని ఉన్నా అందుబాటులో ఉంటామని అన్నారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గోగు పద్మ, సత్య యాదవ్, ఉప సర్పంచ్ జిల్లా శ్రీనివాస్, వార్డు మెంబర్లు గోగా నరసింహ, గోగు వెంకటరమణ, గోగు కలమ్మ, గుంజే గణేష్, పునూరు విజయ, మేడి వినోద్, చెరుకు పావని, గుర్రం నీరజ, రాపోలు లక్ష్మీనారాయణ, కోఆప్షన్ సభ్యులు కడారి మల్లేశం, గోగు యాదయ్య, గ్రామ పెద్దలు బద్దుల రమేష్ యాదవ్, అంతటి మల్లేశం, గౌడ్ కోడు, పాండు నాదుకునార్, శ్రీనివాస్ గౌడ్, పబ్బు ధనుంజయ, మధ్యపూరి పద్మయ్య, బొడ్డుపల్లి రాజు, నేరేటి సురేష్, పంజాల నరేష్ గౌడ్, చలమల్ల నరసింహారెడ్డి, మేడి కృష్ణ, గ్రామ ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. సర్పంచ్ గానీ ఏ పాలక వర్గాలు కానీ ఇంత పెద్ద ఘన సన్మాన కార్యక్రమాలు జరగలేదు. ఈ రోజు జరుగుతున్నందుకు ఎంతో సంతోషించదగ్గ విషయం. అభిప్రాయం అదేవిధంగా మన పాలక వర్గానికి చేనేత శాఖ మంత్రి గారికి మరియు మన 10 వార్డు మెంబర్లకి, గ్రామ పంచాయతీ ధన్యవాదాలు తెలియజేస్తాను. గ్రామంలో ఉన్న మౌలిక వసతులు, పారిశుద్ధ్యమే కానీ, రోడ్లే కానీ, వాటర్ సమస్య కానీ, కరెంటు సమస్య కానీ, ప్రతి ఒక్క విషయం చర్చించి ఎలా అయితే మనం చేసేది ఎప్పటికీ గత 5 సంవత్సరాల సంధి మేము ఏమేమి పనులు చేసినామో అందరూ తెలుసు. సరే, మా గొప్పలు మేము చెప్పుకోవద్దు, కానీ ఈరోజు వీడిపోతున్నందుకు చాలా బాధాకరమే ఉంది. సారీ. వార్డు మెంబర్లకు, కోర్సు మెంబర్లకు, మన సెక్రటరీ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము గత 5 సంవత్సరాల నుంచి ఏం పనులు చేసినాము, ఎవరు ఏమి మాట్లాడకుండా అన్ని మేము చేయడం జరిగింది. ఇంకా ముందు కూడా వచ్చే వాళ్ళు పదవి కోసము ఆలోచించి రావడం కాదు, ఊళ్ళో పనులు అన్నీ తెలుసుకొని ఏం అవసరం ఉన్నాయో అది చేయడానికే రావాలని కోరుతున్నాము. అదేవిధంగా మేము చేసిన పనులు అవి అన్ని ఊరికి సంబంధించిన విషయాలే, అది దాచిపెట్టాల్సిన అవసరం కూడా లేదు. మీ అందరికీ కూడా తెలుసు. ఏదో పేపర్ రాసుకొని చెప్పిరు అనే విధంగా అనుకోకండి. ఏంటంటే అన్ని విధాలా చూస్తున్నారు. మేము గత 15 సంవత్సరాల నుంచి కూడా రాజకీయంలో వచ్చినాం. అప్పటి నుంచి కూడా రాజకీయం కోసం కాకుండా ఊరి ప్రజల కోసమే అన్ని ఆలోచించి చేస్తున్నాం. ఇంకా ముందు కూడా ఈ 5 సంవత్సరాలు అయిపోయింది అని అనుకోకండి. ఎప్పుడు కూడా నిరంతరం మీతోటే ఉంటానని నేను మాట ఇస్తున్నాను. అదేవిధంగా నేను పదవిలో ఉన్నా లేకున్నా గుడిలకు కానీ వేరే వాళ్ళకు మన ఆరోగ్య పరంగా కానీ ఏ విధంగానైనా నేను అందుబాటులో ఉంటానని మాటిస్తున్నాను. ఇంకా కూడా మనం పదవి కోసం కూడా ఆలోచించి ఎక్కడ మలుపు తిరిగితే అట్లా తిరగొద్దని ఊరి ప్రజలకు నేను చెప్పగలుగుతున్నాను. ఏంటంటే మనకు ఎవరు ఏమి పనులు చేసిరు అనేది గుర్తించుకోవాలి. ఎప్పుడైనా కొత్తగా వచ్చిన వాళ్ళే ఎంబడి వెళ్ళి పాత వచ్చిన వాళ్ళని మర్చిపోకుండా ఎప్పుడు దయచేసి ఊరి ప్రజల కోసము మనం చాలా పడ్డ వాళ్ళని గుర్తుపెట్టుకోవాలని మనసారా కోరుతున్నాను. అదేవిధంగా ఎప్పుడు ఎల్లవేళలా మీకు ఉంటానని ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
శ్రీ సీతారామచంద్ర స్వామి శ్రీరామనవమి వేడుకలు, అన్నదానం ఏర్పాట్లు ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. గ్రామంలో జరిగే ప్రతి దైవ కార్యంలో వినాయకుడు మొదలుకొని అయ్యప్ప స్వామి, దుర్గామాత ఉత్సవాల్లో గ్రామ యువత ఎక్కడ కూడా ఎవరు అడిగినా కాదనకుండా వాళ్ళకు మైక్ సెట్లు కానీ, అన్నదానాలు కానీ, విగ్రహాలు ఇప్పించడం కానీ ప్రతి ఒక్క విషయంలో నేను ఉన్నానంటూ తన సహృదయం చాటుతూ ప్రతి ఒక్కరికి సహకారాలు అందించారు. స్కూల్లో ఎస్పెషల్ సహకారంతో 32 లక్షలతో డెస్కులు, ఫిల్టర్. బాధగానే ఉంది మాట్లాడాలంటే. ఒక 5 సంవత్సరాలు మీతో కలిసి నడవడం జరిగింది. మా పాలకవర్గం, ఎంపీటీసీ, మేమందరం ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం కష్ట సుఖాల్లో ఉన్నాం. మంచి అయినా చెడైనా వాళ్ళకు ఆరోగ్యపరంగా ఏ రకంగా పెళ్ళైనా, దేవుడైనా, ఏదైనా అన్ని రకాలుగా అందుబాటులో ఉన్నాం. మా చేతులైన సాయం ఏం చేసినాం అవన్నీ విషయాలు మీకు తెలుసు. మల్లేశ్వరుడు సవిరంగా వివరించాడు. నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. కానీ ఒకటి మేము వచ్చిన పీరియడ్లో ఇంతకుముందు సర్పంచ్లు ఏం చేసినా మాదిరి కానీ, మేము వచ్చిన పీరియడ్ కానీ, మా పాలకవర్గం కానీ, ఎంపీటీసీ కానీ నోరు కట్టుకొని, కడుపు కట్టుకొని, వాళ్ళు పాపం వాళ్ళు పద్మశాలీస్ అయినా ఒక 4 వార్డు మెంబర్లు, వాళ్ళకి ఎన్ని పనులున్నా మేము పిల్లడంతో వాళ్ళ పనులు ఇచ్చి పెట్టి వచ్చి మాకు కోఆపరేట్ చేసారు. ఈ ప్రజల కొరకు ఈ పాలకవర్గం మొత్తం 6 నిమిషాలు కష్టపడి చేసింది. మేము సీతారామ కళ్యాణమైనా ఊళ్ళో ఏ దైవికంగా ఏ విషయం వచ్చినా మేము ముందుండి అన్ని విషయాలు చేసినాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే మా పీరియడ్లోనే శ్మశాన వాటిక ఏర్పడడం జరిగింది, ట్రాక్టర్ రావడం జరిగింది, బిల్డింగ్స్ రావడం జరిగింది, రోడ్స్ పెండింగ్ లో ఉన్న రోడ్స్. ఇది మా వర్గము, అది రాజకీయం అనకుండా అన్ని వర్గాలకు మెప్పించే విధంగా అన్ని రకాలుగా సాయం చేసినాం. ఒక్కొక్క సందర్భం చెప్పాలంటే భోగారంలో మన ఆడబిడ్డలకు కళ్యాణం రావాలంటే ఆధార్ కార్డు తప్పున్నా కూడా గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గర పోయి రిక్వెస్ట్ చేసి అభివృద్ధి నడిపించాలని వచ్చే నాయకులకు కానీ, ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ అన్ని విషయాలు గుర్తించాలి. ఇంకా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నా 10 పుట్లు అంటే బావి కూడా ఇచ్చిపెట్టి, నా ఇల్లు కూడా ఇచ్చిపెట్టి 2 బోర్లు నిర్విరామంగా ఈ రోజు వరకు కూడా గ్రామ పంచాయతీలో పోవడం జరుగుతుంది. ఒక వాటర్ ఎంటర్ అనేది ఎన్ని రకాల కష్టం ఉందో నాకు తెలుసు. ఒక శనగకుంట నీళ్లు తింటే తప్ప భోగానికి యూజింగ్ వాటర్ లేదు. ఆఫీసర్స్ మెప్పించి కృష్ణా వాటర్ కూడా గంటలు రోజుల తరబడి చేయడం జరిగింది. అన్ని రకాలుగా మాకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అన్ని రకాలు చేయడం జరిగింది. ఈ ఊరి 150 చరిత్రలో బొడ్రాయి తీసి పెట్టడం జరిగింది. ప్రజల ఆకాంక్ష కొరకు వాళ్ళ ఎల్లమ్మ టెంపుల్, నా సొంత భూమి కూడా 3 గుంటల భూమి ఇచ్చి ఎల్లమ్మ టెంపుల్ దాతలు పెద్ద ఎత్తున నా మీద, మా పాలకవర్గం మీద, మా ఎంపీటీసీ మీద ఉన్న నమ్మకంతో పెద్ద ఎత్తున దాతలు కూడా ముందుకు వచ్చి పండుగ కూడా విజయవంతంగా చేసినాం. ఇక ముందు కూడా 2 సంవత్సరాలు కూడా ఇంకా బాకీ ఉన్నది. వచ్చే లీడర్ కూడా విజయవంతంగా నిర్వహించాలి. ఈ ఊరు మనుగడ కొరకు, ఈ ఊరు మంచిగడ కొరకు, ఈ ఊరు పబ్లిక్ కొరకు ఎప్పుడైనా అన్ని రకాలుగా అందుబాటులో ఉంటాం. మా చేతుల సాయం మేము చేస్తాం. ఇప్పటికి కూడా ఏం చేసినా అందరూ తెలుసు. మళ్ళీ మా పాలకవర్గానికి నాకు ఒక కుటుంబ సభ్యులుగా సహకరించారు ఎంపీటీసీ కానీ, పాలకవర్గం మొత్తం వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలు చెప్తున్నా. ఇంకొకటి ఏంటంటే ఈ గ్రామ పంచాయతీలో మనకు ఒక వాటరే పెద్ద సమస్య, వాటర్ డ్రైనేజ్ పెద్ద సమస్య. మేము ఉన్న కాలంలో 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. ఆ 2 సంవత్సరాల పీరియడ్ కూడా ఏం చేయలేకపోయినాం. గవర్నమెంట్ దగ్గర నిధులు లేకపోయినా, ఉండాలేకపోయినా ఎమ్మెల్యే గారి మీద కొట్టాడ పెట్టుకొని తీసుకొచ్చి మనకు అన్ని రకాల అభివృద్ధి చేయడం జరిగింది. మీ అందరికీ నా పేరున నేను 5 సంవత్సరాల్లో నేనేమైనా చేస్తుంటే కోపంతో మాట్లాడినా, ప్రేమతో దగ్గర తీసుకున్నా. నాకున్న ఒకటే ఒక బలహీనత, నేను ఫస్ట్ ముఖం ముందు మాట్లాడే మనస్తత్వం నాది. నేను ఎవరైనా, నా తమ్ముడైనా, నా అన్న అయినా, ఎవరైనా అదే ఎవరైనా సరే నేను ముఖంలో మాట్లాడే మనస్తత్వం. నా వల్ల ఎవరైనా మనసు నచ్చుకుంటే క్షమించాలని కోరుతున్నా. ఇంకొకటి ఏంటంటే ఏదైనా మీ మంచి కొరకు, మీ బాగుల కొరకు మాట్లాడిన తప్ప నా సొంత ప్రయోజనాల కొరకు కాదు, నా సొంత విషయాల కొరకు కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు అందరూ బాగుండాలి, ఈ ఊరు బాగుండాలి. ఇంకా మా వంతుగా ఏం సాయం కావాలన్నా, ఏం కావాలన్నా చేయడానికి అన్ని వేళలా, ఇప్పుడే మా సర్పంచ్ చెప్పింది, అన్ని వేళలా 24 గంటలు నా ఫోన్ ఓపెన్ ఉంటుంది. ఎవరికి సాయం చేయాల్సి వచ్చినా, ఎవరికి డబ్బులు చేయాల్సి వచ్చినా, ఇంకా పెళ్లిళ్ళు చేయాల్సి వచ్చినా నా వంతుగా నేను బతుకని రోజు పూజ చేస్తూనే ఉంటా. చాలా మంది చెప్తారు ఇక అయిపోయింది.